అమిత్ షా లోకేష్ ని కంట్రోల్ చేయాలన్నారు. డిప్యూటీ సీఎం ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. పవన్ నే కంటిన్యూ చేయాలన్నారన్న అంబటి వ్యాఖ్యలు హాస్యాస్పదం. అమిత్ షా డిన్నర్ ని వైసీపీ నేతలు ఏమైనా తొంగి చూశారా? బురదజల్లడం మానుకోవాలన్న జీవీఎల్. సిటీ పోలీస్ యాన్యువల్ మీట్ ప్రారంభం. గోషామహల్ స్టేడియంలో పరేడ్. 3 రోజుల పాటు గేమ్స్. సింగపూర్ నదిపై రేవంత్ బోటు ప్రయాణం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సీఎం. సింగపూర్ సర్కార్కి ముఖ్యమంత్రి ప్రశంసలు. కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు. ఛద్మల్ తండాలో ఫేక్ కరెన్సీ. విచారణ చేపట్టిన పోలీసులు. సత్యసాయి జిల్లా నల్లమాడ ఎస్ఐపై వేటు. లంచం తీసుకుంటున్న వీడియో వైరల్. విచారణకు ఆదేశించిన డీఎస్పీ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నరసరావుపేటలో పోలీసుల తనిఖీలు. గంజాయి సమాచారంతో చెకింగ్స్. అర్ధరాత్రి వరకు విస్తృతమైన సోదాలు. టొబాకో ఉత్పత్తులపై దాడులు. విజయవాడలో కస్టమ్స్ తనిఖీలు. సిగరెట్లు, ₹1,00,00,000 విలువైన సరుకు సీజ్. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న మంచు. మేఘాల కొండ దగ్గర టూరిస్టుల రద్దీ. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. ఆదిలాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు. వణుకుతోన్న పల్లె జనం. ఎయిర్పోర్టు వద్దంటూ రైతుల ఆందోళన. చెన్నై పరందూరులో నిరసన. నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్. సంజయ్ రాయ్కి నేడే శిక్ష ఖరారు. కోల్కతా డాక్టర్ కేసులో దోషిగా నిర్ధారణ. ఉరి తీయాలన్న సొంత కుటుంబ సభ్యులు. సైఫ్పై అటాక్ కేసులో దర్యాప్తు ముమ్మరం. నిందితుడికి 5 రోజుల కస్టడీ. ఇవాళ విచారించనున్న పోలీసులు. కుంభమేళాలో అదుపులోకి మంటలు. భారీగా టెంట్లు దగ్ధం. తప్పిన ప్రాణ నష్టం. క్రీడాకారితో నీరజ్ పెళ్లి. వివాహ ఫోటోలు పోస్ట్. సన్నిహితుల సమక్షంలో మ్యారేజ్. ఖోఖో ప్రపంచ కప్లో భారత్ భళా. విజేతగా నిలిచిన ఇండియా. పురుషులతో పాటు స్త్రీల విభాగంలో కూడా కప్పు గెలుపు.